తీస్తానులే. సమయానికి నువ్వొచ్చి చెప్పబట్టి సరిపోయిందక్కా. లేదంటే అబద్ధం ఆడినందుకు చిన్నబావగారి దగ్గర తలదించుకోవాల్సొచ్చేది. అసలు పద్మావతి, అసలు మంగ చేసిన తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నా? చెప్పు పద్మావతి. భార్యాభర్తలు గొడవ పడితే వాళ్ళు సంతోషంగా ఉండలేరు కదక్కా. ఈ గొడవ పెరిగి వాళ్ళెక్కడ దూరం అవుతారేమోనని. గొడవల వల్ల భార్యాభర్తలు దూరం అవ్వకూడదు, అంతేనా? అవునక్కా. మరి మీరెందుకు దూరమయ్యారు? నాకంతా తెలుసు పద్మావతి. నువ్వు నీ భర్తకి దూరంగా ఉన్నావు. అందులోనూ మీరు కొత్తగా పెళ్ళైన జంట. మీ మనసులు కలవడానికి, మనస్తత్వాలు అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా అపార్థాలు పెరిగిపోతే ఎలా? అర్థం చేసుకుని సర్దుకుపోవాలిగా. ఆలోచించు పద్మావతి. నీ కాపురం గురించి, నీ సంతోషం గురించి కూడా కాస్త ఆలోచించు. వాళ్ళిద్దరూ కలిసుండాలని నువ్వెలా అనుకుంటున్నావో, మీరిద్దరూ కలిసుండాలని నేను అలాగే అనుకుంటున్నాను. మీరిద్దరూ కలిసుండాలి పద్మావతి. అదే నాకు కావాలి. ఎట్టాగైనా దుర్గమ్మను ఒప్పించి గా కృష్ణయ్యతో చిన్న పొద్దు పెండ్లి చేయాలా? ఎట్టా? ఓయ్ సత్యం, ఓయ్ తులసి, ఏడు తెచ్చినావు? ఇటు రండి. ఏంటక్కా? అప్పు గురించి నా వదిన కాదు, పెండ్లి గురించి. అవు మీ వియ్యపురాలు దుర్గమ్మ లేదు, గామె పెంచుకున్న కొడుకు కృష్ణయ్య ఉన్నాడు గదా, గా కిష్టయ్యకి మన చిన్న పొద్దునిచ్చి పెండ్లి చేయాలా? దినాము మీరిద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే మంచిగుంటది గాని నా ముంగట ఇట్లా ముఖాలు చూసుకోమాకండి. దినాము మీరిద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే మంచిగుంటది గాని నా ముంగట ఇట్లా ముఖాలు చూసుకోమాకండి. ప్రతిసారి సోళ్లేక చస్తున్నావు. అది కాదక్కా, దుర్గమ్మ గారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోదు, ఒప్పించాలే.
గదంతా నేను చూసుకుంటాలే గాని గా దుర్గమ్మింటికి పోదాం పాండ్రి. మేమెందుకు లేవుదిరా? ఏంటి ఎందుకేంది? గసలా మాట అడిగేటి హక్కు మీకున్నదా అంటనా? నా ఇంట్లో ఉంటాన్రు, నా తిండి తింటాన్రు. నేనేం చెప్తే గది మీరు చెయ్యాలా? వస్తారా లేకుంటే నా అప్పు గిప్పుడే గట్టి బయటికి పోతారా? అబ్బా ఈ మొఖాలు చూసుకోవడం ఏంద్రా దేవుడా? అది కాదు వదినా, మొన్ననేగా పెద్ద కూతురు పెళ్ళయింది. అప్పుడే ఇంట్లో పెళ్లి అంటే ఏంది? మీ కూతురు పెండ్లైపోతే చాలనా? మా చెల్లెలు కూతురు పెళ్లి గానక్కర్లే? మీ కూతురు ఆ గొప్పింటి కోడలైందని గొప్పతనమా? నా చెల్లెలు కూతురు మాత్రం ఇట్లనే ఉండిపోవాలా? ఎంత కుళ్ళే మీకు! అలాంటిదేం లేదక్కా. లేకుంటే ఎటనే బయలుదేరుండ్రి. సరే అక్కా. ఇగో నా బిడ్డ సరస్సు ఆడుంది కదా, దాన్ని కూడా తయారమని చెప్పుండ్రి. దాన్ని కూడా తీసుకుపోదాం. అబ్బా ఇంకో పాలి నా ముంగట మొక్కలు చూసుకున్నారనుకో మీ ఇద్దరు సంగతి చెప్తా. బయటికి పోండ్రి. నా బుర్రలో ఏముందో వీళ్ళకి అర్థం గాక మొగమొగాలు చూసుకుంటాన్రు. దుర్గమ్మ వస్తున్నా. ఈ పాలి ఎట్టయినా నిన్ను ఒప్పిస్తా దుర్గమ్మ, కాసుకో. అత్తమ్మా మళ్ళా మొదలు పెట్టినవా? మానుకున్నానన్నావు కదా. ఈ మధ్య సేనే పెండ్లి పనుల్లో తీరిక ఆడుండది. ఇప్పుడు అన్నీ పూర్తయిపోయినాయి, తీరిగ్గా ఉండదు కదా. అందుకని ఓ పాలి వెయ్యాలనిపిస్తే వేస్తున్నాను. గట్లనే జాగ్రత్త, ఎక్కువైతే మంచిది కాదు. కడుపులో పసరు పెరిగితే పసరు వాంతులైతాయి. అసలే పెద్దదానివి కూడా. సీనే పెండ్లు కూడా చూసేసినాను గదా, ఇంకేమైపోతే నేను దుర్గా. అత్తమ్మా నువ్వేం కంగారు పడకు దుర్గా, నేను అంత తొందరగా ఏం పోన్లే. నువ్వెళ్ళి నీ పనులు చూసుకో. నమస్తే అమ్మా. నమస్కారం సత్యం. తులసి మంచిగున్నావా? అమ్మా నమస్తే. సరస్సు బాగున్నావా? బాగున్నాను వదినా. రామాణిక్యం మరీ నీ చాదస్తం కాకపోతే దుర్గమ్మ, గుమ్మల్లోకొచ్చినోళ్ళం నువ్వు పిలవకపోయినా లోనికి రామా ఏంది? మాణిక్యం నువ్వు మారవే. నువ్వు మాత్రం మారతావా ఏంది? నువ్వు గట్లనే ఉంటావు, నేను గిట్లనే ఉంటాను. మనిద్దరం ఇట్టనే ఉంటాం. గప్పుడే మనిద్దరం సమానంగా ఉన్నామని అందరూ అనుకుంటారు. మారంది నేను కాదు మాణిక్యం, నువ్వు. ఈ జన్మలో మారవు. బాగున్నారా పిన్ని గారు? సుఖంగా ఉన్నానమ్మా. మా సీనయ్యకి మీ పద్మావతికి పెండ్లయిపోయినది కదా, వాళ్ళిద్దరినీ కలిపినాక ఇక నాకు పనే ఉంటాది. వాళ్ళిద్దరిని నువ్వు కలుపుడేంది అత్తమ్మా? కలపడం కాదు దుర్గా, నాలిక తడబడినది. ఇద్దరికి పెళ్ళైనాక నాకేం పనిలేక తీరిగ్గా ఉన్నానని ఇందాక నీతో అన్నాను కదా, అదే అదే ఇప్పుడు అంటున్నాను. కలిసాక అనబోయి కలిపాను అన్నాను. పెద్దదాన్ని అయిపోయినాను కదా, అడుగులేనీకి కాళ్ళు తడబడతా ఉండాయి, మాట్లాడనీకి నోరు తడబడతా ఉండాది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పోయి కాపీ పంపిస్తాను. కూర్చోండి సత్యం. తులసి. అయ్యో తల్లి, మాకు మర్యాదలేంటమ్మా? ఏ ఆడపిల్లని గన్నోళ్ళు తక్కువ, మగపిల్లోని గన్నోళ్ళు ఎక్కువ కాదని ఎప్పుడో చెప్పిన కదా నేను.
నేనెవరైనా మీరెవరైనా ఇంటికొచ్చినోళ్ళని రమ్మనడం, కూర్చోమనడం, తాగనీకి తిననీకి ఏమైనా ఇవ్వడం సంస్కారమే గాని అవమానం కాదు. కూసోండ్రి, రండి, కూసోండ్రి, రండి. మాణిక్యం, ఏం చూస్తున్నవే? రా కూసో. నువ్వు కూసోమని చెప్పాలా ఏంది దుర్గమ్మ? నేను కూసోనా ఏంది? ఏం తులసి, నీ కూతురు గురించేనా? గదిలో ఉన్నది, పోయి చూడు. అలాగే వదినా. అమ్మా, తనతో పాటు నేను కూడా. అయ్యో, అడగాలనా? నీకెప్పుడో చెప్పిన కదా సత్యం, పద్మావతి నా దగ్గరున్న మీ కూతురే. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. వచ్చినాక పద్మావతి ఏడున్నా సక్కంగా పోయి చూడొచ్చు. పద్మావతి ఇంటి కోడలైనాక మీరు కూడా ఈ ఇంటికి సంబంధించినోళ్లే అవుతారు. పొండ్రి, పోయి చూడండి. పొండ్రి. ఏమే సరసు, ఎట్లున్నావు? బాగున్నానత్త. మంచిగున్నావా? పద్దు, అమ్మా, అమ్మా, నిన్ను మొన్ననే చూసినా కూడా ఎన్నో ఏళ్లైపోయినట్టుందమ్మా. నాకు అలాగే ఉందమ్మా. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నీకు పూర్తిగా నయమైపోయింది కదమ్మా? నీ పెళ్లితో నాకన్ని బాధలు పోయాయి. ఏమైందమ్మా? ఏం లేదు నాన్నా. నాన్నా, మీరేంటి అలా ఉన్నారు? బాగుంది. నేను నిన్నడిగితే నువ్వు ఆయన అడుగుతున్నావు. మాకే మేం బానే ఉన్నాం. ఇంతకీ నువ్వెలా ఉన్నావే? అవునమ్మా, నువ్వెలా ఉన్నావురా? ఇక్కడ ఏ ఇబ్బంది లేదుగా? దుర్గమ్మ గారి కోడలికి ఇబ్బంది ఏముంటుందన్నా? అంటే దుర్గమ్మ గారి సంగతి నాకు తెలుసమ్మా. కానీ మిగతా వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారా అని. అదేరా, ఇంట్లో వాళ్ళేమో నీకు కొత్త, వాళ్ళు నువ్వు కలిసిపోయారా లేదా అని. లేదు నాన్నా. లేదా? లేకపోతే ఏంటమ్మా? ఇంట్లో వాళ్లతో నేను కలవకపోవడం, వాళ్ళు కలవకపోవడం ఏంటి? అందరూ నన్ను చక్కగా చూసుకుంటున్నారు. ఇక నాకు ఏ లోటు లేదు. చూసావే, ఇంతకాలానికి నీకు మంచి రోజులొచ్చాయి. ఏమే మాణిక్యం, నువ్వు పోయి చూడు. నాకేంది ఈడ పని? వాళ్ళ బిడ్డని సూణ్ణికి అలిపోయిండ్రు. నా బిడ్డ నాతోనే ఉన్నదిగా. అయినా నేనొచ్చిన పని ఏరేడుదుందిలే. ఏంటిదది? అవు దుర్గమ్మా, ఈ మధ్య నీకన్నా
నా ఇజ్జత్ చాలా పెరిగినాది. గసలు ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా నిలబడమంటుండ్రు. ప్రెసిడెంట్ ఏంది, నేను గాని అవ్వాలనుకుంటే గదేంది గదే మంత్రి కూడా అయిపోవచ్చు. మంత్రేం కర్మ, ఈ మధ్య గదే గా చంద్రబాబు నాయుడు గారు గా కేసీఆర్ గారు అయింది చూడు, గదే సీఎం, గది కూడా అయిపోవచ్చు. గట్లనా? అసలు సీఎం అంటే ఎవరు మాణిక్యం? గదే దుర్గమ్మ, నీకు సీఎం అంటే ఎవరో తెలియదా ఏంది? నీకు తెలిస్తే చెప్పరాదు. గదే. ఏందే మాణిక్యం, ఇదేనా నువ్వు చెప్పనీకొచ్చిన ముచ్చట? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కానే కాదు. మరేందే? గదే వాళ్ళు కూడా వస్తారు కదా, అప్పుడు చెప్తా నేను వచ్చిన పనేందో. పిన్ని, కాఫీ తెచ్చినవా? సత్యం, తులసి, కాపీలు తాగుతురండి. ధనం, మాణిక్యం వాళ్ళకి కుసురు కాఫీ తాగండి. నువ్వు కూడా తాగు సరసు. నువ్వు కూడా మాతో రారా. ఉన్న కాసేపైనా నువ్వు మాతో ఉంటే నాకు అదో తృప్తి. రామ్మా. సత్యం, తులసి రండి, కూర్చోండి. కాఫీలు తీసుకోండి, చల్లారిపోతాయి. ఏంది చూస్తా నిలబడినావు? కాపీలి. మంచిగున్నావమ్మా? పెద్దమ్మా బాగున్నావా? మంచిగున్నానమ్మా. మంచిగున్నావమ్మా? పెద్దమ్మా బాగున్నావా? మంచిగున్నానమ్మా. ముచ్చట్లయినయ్యా? ఇంకా ఏడైపోయినాయి దుర్గమ్మా. గసలు ముచ్చట చెప్పందే. గదేందంటే అదే కృష్ణయ్య లేడు, నువ్వు కొడుకు లెక్క చూసుకుంటావే గా కృష్ణ, గతనికి నువ్వు దప్ప ఎవ్వలూ లేదు కదా. గతన్ని పెంచింది కూడా నువ్వే కదా. మరి పెంచిన పోరగానికి పెండ్లి చేసి ఒక ఇంటోన్ని చేసే బాధ్యత కూడా నీదే కదా. అవు, మొన్న సీనయ్య పెళ్లిలో మాటిచ్చినా కూడా నీ పెళ్లి తొందరలో చేస్తానని. గది ముచ్చటంటే. అసలు సంగతి ఏందంటే, నువ్వు కృష్ణన్ చూసిన లెక్క నేను మా చిన్న పద్దుని చూసిన. గది అమ్మలేని పిల్ల, మరి దాన్ని కూడా నేనే పెంచి పెద్ద చేసిన. దాని పెండ్లి చేసేటి బాధ్యత కూడా నాదే కదా. అవు, చెయ్యాలి కదా. గందుకే ఈడకొచ్చినా. గదే దుర్గమ్మ, మీ కృష్ణకి మా చిన్న పద్దుకి పెళ్లి చేసినామనుకో మస్తుగుంటది. గాయిషం చెప్పనీకే, నీతో మాట్లాడనీకే ఇలా నీడకి తోలుకొచ్చినా. వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే నాకు ఆనందమే. కానీ వాళ్ళు ప్రేమించుకున్న విషయం అత్తమ్మకి తెలిస్తే ఏముంటుందో. ఏంది దుర్గమ్మ గట్లయిపోయినావు? చెప్పు. గా పెండ్లి కూడా అయిపోయిందనుకో మనిద్దరికి పూర్తిగా బాధ్యతలు తీరిపోతాయి. ఏమంటావు? ఇంత క్రితం ఓ పాలి నాకిష్టం లేదని చెప్పినా, కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. నేను పెంచి పెద్ద చేయడం వల్ల కిట్టయ్య నాకు రుణపడి ఉండు గాదు. నా మాట విన్నందుకు నేనే కిట్టయ్యకు రుణపడి ఉన్నాను. కాని ఆళ్ల పెళ్లి సంగతి జర ఆలోచించి చెప్తాను. అమ్మయ్యా, ఓ పనైపోయినది. అయినా నాతో సంబంధం కలుపుకోడు నీకూడా గొప్పే కదా. కాని మొన్ననే గదే సీనయ్య పెళ్ళై పద్మావతి కాపురానికి వచ్చింది. సత్యం, తులసి పదండి పోదాం. సరసు జల్దీ నడు. అమ్మా, పద్దుతో నేనసలు మాట్లాడలేదు. చిన్న పద్దు పెండ్లికొస్తావు కదా,
గప్పుడు ఇన్ని కబుర్లు దాచుకొని పెట్టుకుందరు గాని కబుర్లు ముచ్చట్లు. వచ్చిన పని అయిపోయినదిగా, జల్దీ పోదాం పదండి. జర మారు మాణిక్యం. గది చేతగాకే ఇట్లున్నది, కాస్త నువ్వు నేర్పించరాదు? ఇగో ఈ పద్ధతే మార్చుకోమంటున్నాను. చిన్న పొద్దు పెండ్లైనాక ఇక నాకు పనే ఉంటది. గప్పుడు ఎట్లా మారాలనో గప్పుడు ఆలోచించి మార్చుకుంటలే.